హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం ఇంతకుముందు నేను వీడియోలో ఇంటర్నల్ గా తీసుకోవడానికి అంటే అంగం గట్టిపడడానికి, స్టామినాకి, పురుషత్వం పెంచడం కొరకు, పటుత్వానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనకు లోపల నుంచి కాకుండా పైన కూడా లేపనం చేసుకునే ఒక సులువైన అద్భుతమైన చిట్కాల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పే చిట్కా ఇంతకుముందు నేను చాలా మందికి చెప్పాను. వాళ్ళు చాలా వరకు మంచి ఫలితాలను కనబడుతుంది, మనకు రిజల్ట్ కనబడుతుంది అని చెప్పడం కూడా జరిగిందండి. అందుకే ఈ చిట్కాను మీకు అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. అండ్ అతి సులువైన చిట్కా, అందరికీ అందుబాటులో ఉండే చిట్కా. ఓకేనా? సో దీనికి కావాల్సిందల్లా మూడు ఐటమ్స్ అంటే ఒకటి వెలిగారము, ఒకటి పచ్చకర్పూరము, పచ్చకర్పూరం దొరకకపోతే ముద్ద కర్పూరం తీసుకోవచ్చు. ఓకేనా? సో వెలిగారం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. వెలిగారం అనేది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కానీ లేదా చౌదాపుడి దుకాణాలు అయితే పక్కాగా దొరుకుతుందండి. చౌదాపుడి దుకాణాలు వెలిగారం అంటే ఇస్తారు. ఈ వెలిగారం ఒక చిటికెడు, అదేవిధంగా పచ్చకర్పూరం దొరకకపోతే ముద్ద కర్పూరం, ఇది ఒక చిటికెడు. ఒక చెంచాడు తేనె తీసుకొని అందులో బాగా కలుపుకోండి. అంతే, మొత్తం కలిగేదాకా కలపండి. కరిగిపోతుంది. కరిగిన తరువాత దాని లింగం పైన ముందు భాగాన్ని ఇరుపు భాగాన్ని వదిలిపెట్టేసి వెనుక భాగానికి మంచిగా మర్దన చేయాలి. ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు మంచిగా మర్దన చేసి తర్వాత దాన్ని శుభ్రపరచుకున్నా లేదంటే శుభ్రపరచుకొని కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే ఇమ్మీడియట్ రియాక్షన్ అన్నట్టు అలా చేస్తూ ఉన్నట్లయితే కనుక ఇది ఇమ్మీడియట్ గా అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచి అంగాన్ని గట్టిగా దృఢంగా ఎక్కువసేపు నిలబడి ఉండడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ చాలా మంది ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఎలర్జీ వస్తాయా, దురద వస్తుందా, లేదా అలాగే పార్టిసిపేట్ స్త్రీలకు ఏమైనా ఇబ్బంది అని అడుగుతుంటారు. అలాంటి ఏ ఇబ్బంది ఉండదండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను ఇంత ముందు కూడా ఎన్నో రకాలైనటువంటి ఎక్స్టర్నల్ యూజెస్ గురించి నేను చెప్పడం జరిగింది. అంటే పైన పూతగా రాసుకునే దానికి ఎన్నో రకాలు అన్ని కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ మీరు తప్పకుండా వాడి చూడండి. అండ్ మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపించినా లేదంటే ఏదైనా డౌట్ గా ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. అండ్ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, లోపల నుండి స్టామినా లేకపోతే అంటే హార్మోన్స్ డెవలప్మెంట్ కానీ నరాల బలంతే లోపల నుంచి ఉంటే అంగం మాత్రమే గట్టిపడడం అనేది ఇంపాసిబుల్. అందుకనే నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మీకు నరాల బలానికి, హార్మోన్స్ డెవలప్మెంట్ కి, పటుత్వాన్ని, మగతనాన్ని ఇంప్రూవ్ చేసే చిట్కా గురించి, నువ్వుల చిట్కా గురించి నేను చెప్పడం జరిగింది కదా. నువ్వులు, పల్లేరుకాయ, మేకపాలతో ఉడికించి చెప్పడం. ఆ చిట్కాను ఉపయోగిస్తూ దాంతో పాటు ఎక్స్టర్నల్ యూజ్ గా ఈ చిట్కాను వాడండి. దానివల్ల మంచి ప్రయోజనం పొందుతారు. చూడండి, మందులకు కొన్ని వేల ఖర్చు అవుతూ ఉంటుందండి. అలాంటప్పుడు ముందుగా వాటికి వెళ్లే ముందు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ప్రయోజనం అనేది మీకు అందిస్తాయి. అలాంటి చిట్కాలు కూడా ప్రయోజనం లేదు మీకు అంటే మీ సమస్య తీవ్రంగా ఉంది, ఇంకా ఎక్కువగా ఉంది, దానికి ట్రీట్మెంట్ అవసరం అని అర్థం అని చేసుకోండి. దీని గురించి ఏదో ప్రమోషన్ కాదు, ఏదో సంపాదించాలని కానీ డబ్బులు ఏదో తీసుకోవాలనే ఉద్దేశం అనేది కాదండి. బట్ మీకు తెలియక మీరు ఏదో ఒక చిట్కాను ఫాలో అవుతూ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయదు. దానివల్ల ఎదుర్కొనే సమస్యలు ఇంకా దాని యొక్క ఆలోచనలు, విధానాలు ఇంకా మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ కి వెళ్తామో, మనకి ఎప్పుడైతే రిజల్ట్ కనబడుతుందో అప్పుడే ఆటోమేటిక్ గా మన మైండ్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. కొత్తగా పాజిటివ్ ఆలోచిస్తూ ఉంటాం. సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే సెక్సువల్ సమస్యలు అనేటివి నెగిటివ్ థాట్స్ వల్లనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది క్రమక్రమంగా మనిషిని కృంగదీస్తూ మీరు హెల్దీగా ఉన్న అన్ని విధాల హెల్ప్గా అన్ని ఉన్నా కూడా ఈ నెగిటివ్ థాట్స్ వల్లనే చాలా మంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. దయచేసి ఎప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నెగిటివ్ గా ఆలోచించొద్దు. నెగిటివ్ ఆలోచిస్తే సమస్య ఇంకా పెరిగి పెద్దగా అవుతుంది. పాజిటివ్ థింకింగ్ లోనే ఉండాలి. అలాగే ఉంటూనే మీరు సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ కనుక మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది అని అనుకుంటే, మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే కనుక కింద స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుందండి. అండ్ మీరు నా ఛానల్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.